హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు కమ్మటి ఉల్లిగడ్డ కర్రీ లేదా ఉల్లిగడ్డ కారం చేసి చూపించబోతున్నాను. దీనికోసం ముందుగా ఆనియన్స్ 3 ఆనియన్స్ మీడియం సైజ్వి తీసుకొని కట్ చేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు ఒక 10 దాకా తీసుకొని లైట్గా పొట్టు తీసి ఈ ఆనియన్స్లో మిక్స్ చేసుకున్నాను. సో దీంట్లోనే కొద్దిగా చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ముందుగానే వాటర్లో నానబెట్టుకోవాలి. సో నానిన చింతపండుని నేను దీంట్లో వేసి మిక్సీ పట్టి పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక బాణీ పెట్టుకొని సో దానిలో తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది, మరీ తక్కువలో చేయలేము. సో చూసుకొని వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత వేసుకోండి. సో కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తే టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. సో దీనిలో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కాస్త చిటపటలాడాక దీనిలోనే 1 టీ స్పూన్ మెంతులు వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర మెంతిపిండి ఉన్నట్టయితే మెంతిపిండి కర్రీ చేసేటప్పుడు మధ్యలో యాడ్ చేయొచ్చు. లేదంటే టైంకి మెంతిపిండి లేకపోతే 1 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది, ఎలాంటి చేంజ్ ఉండదు. కాబట్టి చూసుకొని వేసుకోండి. సో మెంతులు మాత్రం స్కిప్ చేయొద్దు, తప్పకుండా వేసుకోండి. అట్లనే ఒక ఫ్రెష్ కరివేపాకు, ఒక 3 రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకోండి. ఈ కరివేపాకు కాస్త ఫ్రై అయిన తర్వాత దానిలో ఉన్న స్మెల్ అంతా కూడా, దానిలో ఉన్న పర్ఫ్యూమ్ అంతా కూడా మనకి ఆయిల్లో కలిసిపోతుంది. ఈ విధంగా అయిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, సో ఆనియన్ పేస్ట్ని, ఈ పేస్ట్ అనేది మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కాస్త కచ్చగా ఉండేటట్టుగా మనము గ్రైండ్ చేసుకున్నట్టయితే టేస్ట్ ఇంకా మంచిగా అనిపిస్తుంది. సో ఇదంతా కూడా దీనిలో వేసుకొని ఫ్లేమ్ మాత్రం సిమ్లో కానీ మీడియంలో కానీ ఉంచుకోండి. మనం తర్వాత వాటర్ యాడ్ చేస్తాం కదా, అప్పుడు ఫ్లేమ్ కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు ఇది బాగా ఉడుకుతున్న టైంలో దీనిలో కొద్దిగా పసుపు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. అదేవిధంగా కారం వేసుకోండి. కారం మనము 3 ఆనియన్స్ తీసుకున్నాం కదా, సో మనకు దాదాపుగా 3 టీ స్పూన్స్ కారం పడుతుంది. మనకు కొంత ఆనియన్స్ స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి చింతపండు కూడా యాడ్ చేసినాం కదా, కారం కొద్దిగా ఎక్కువ వేస్తేనే మనకు టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. సో మీరు పసుపు వేసి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. సో కారము, ఎర్రటి కారం ఒక 3 స్పూన్స్ వేసాను. అదేవిధంగా జీలకర్ర పొడి, మీ దగ్గర ఒకవేళ జీలకర్ర పొడి ఉన్నట్టయితే జీలకర్ర పొడి యాడ్ చేసుకోండి. నేనైతే ధనియాలు, జీరా 2 కలిపి మిక్సీ పట్టి పెడతాను. సో అన్నిట్లో కూడా ధనియా జీరా పౌడర్నే యూస్ చేస్తాను నేను. కొద్దిగా కారం ఎక్కువగానే వేసాను నేను. తర్వాత గరం మసాలా కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని అడగంటకుండా ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకొని, ఇంకా మనకి పల్లీ పొడి, నువ్వుల పొడి ఇవన్నీ కూడా ఏవి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర వెజిటేబుల్స్ లేనప్పుడు, అన్ని కూరగాయలు నిండుకున్నప్పుడు ఈ విధంగా మనము టేస్టీగా చేసి పెట్టవచ్చు ఇంట్లో వాళ్ళకి. ప్లస్ బయట వర్షం ఉంది కాబట్టి కాస్త ఈ కారంగా ఈ చట్నీ టైప్లో ఉంటుంది ఈ కర్రీ, కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు రైస్ని ప్లెయిన్ రైస్ కాకుండా కాస్త బిర్యానీ టైప్లో లైట్గా లవంగా, దాల్చిన చెక్క, గరం మసాలా యాడ్ చేసి రైస్ చేసుకొని వేసుకున్నా కూడా మనకు దావా స్టైల్లో వచ్చేస్తుంది. సో కాకపోతే మనం వైట్ రైస్కి ట్రై చేస్తున్నాం ఇప్పుడు. సో దీంట్లో ఒక గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే అంతా కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను. సో మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కొద్దిగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లో కాస్త ఉప్పు కారము ఏ విధంగా ఉన్నాయనేది చెక్ చేసుకొని, ఏవైనా తగ్గినట్టయితే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఉప్పు కారం మసాలా ఏమైనా తగ్గినట్టయితే మ్యాక్సిమం మసాలాలన్నీ కూడా సరిపోతాయి. సాల్ట్ కానీ కారం కానీ అటు ఇటు అయితే యాడ్ చేసుకోండి. మీరు మీ ఫ్యామిలీలో ఎలా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకాస్త యాడ్ చేసుకోండి, పర్వాలేదు. సో ఇవంతా కూడా మిక్స్ చేసుకొని బాగా ఉడికి దగ్గర పడనివ్వాలి. మూత పెట్టి, మనం వాటర్ యాడ్ చేసినాం కాబట్టి మూత పెట్టి కాసేపు ఉడకనిచ్చినట్టయితే మనకి బాగా కుక్ అయ్యి
ఈ ఆనియన్ స్మెల్, పచ్చి ఆనియన్ స్మెల్ మొత్తం పోయి ఒకలాంటి కమ్మదనం వచ్చేస్తుంది కర్రీకి. కాబట్టి ఓపిక్గా మూత ఉంచి ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి. ఉడికించుకొని ఆయిల్ పైన తేలుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సో చూడండి, మొత్తం అంతా కూడా కుక్ అవుతుంది. సో ఈ విధంగా బాగా ఉడికిన తర్వాత మనం పైన ఆయిల్ తేలడాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. సో కొద్దిసేపు మూత పెట్టి ఉడికించిన. సో ఇప్పుడు చూడండి, మంచిగా గ్రేవీ కర్రీ టైప్ వచ్చేసింది. సో ఇంకాస్త 1 మినిట్ ఉంచి పక్కకు తీసుకొని వేడి వేడి అన్నము సాంబార్ కాంబినేషన్లో ఈ ఉల్లిగడ్డ కారం కర్రీ ట్రై చేసినట్టయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.